ఈరోజు ఏదైతే రామలింగాపురం అండర్పాస్, ఈ అండర్పాస్ సిమెంట్ రోడ్డు 240 మీటర్లు పొడవున్న ఈ రామలింగాపురం అండర్పాస్ కింద సిమెంట్ రోడ్ని ఈరోజు నగర కమిషనర్ గారు నందన్ గారి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు, ఇంకా నగర మాజీ మేయర్ మాధుశ్రీ గారు, పెద్దలు, ఈ డివిజన్కి సంబంధించిన స్థానిక పెద్దలు అందరూ కూడా, డివిజన్ అధ్యక్షులు మదన్ రెడ్డి కానీ, అదేవిధంగా రామ్ వెంకటేశ్వర గారు కానీ, పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా రమేష్ గారు, శివగారయ్య, పేర్లు ఏదైనా మర్చిపెట్టాము అనుకోవద్దు, అందరి సమక్షంలో ఈరోజు దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రామలింగాపురం అండర్పాస్ ఉందో ఇది గతంలో ఎప్పుడూ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకా ప్రత్యేకంగా శాసనసభ్యులు సోదరెడ్డి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా ఈ అండర్పాస్లో నుంచి పోతున్న వాహనదారుల కోరిక మేరకు ప్రత్యక్షంగా దీన్ని ఒక 15 రోజుల కిందట ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇది త్వరితగతిన ఈ వర్క్ మొదలు పెట్టాలా అని ఆ రోజు అక్కడి నుంచే స్పాట్ నుంచే నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారికి రిక్వెస్ట్ చేయడం, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అటు పిమ్మట దీన్ని ఎమ్మటే 59 లక్షల రూపాయలతో దీన్ని టెండర్ పిలిచినాం. ఈరోజు ఈ సిమెంట్ రోడ్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోడ్డు పూర్తి అవ్వడానికి దాదాపుగా అప్రాక్సిమేట్లీ 30 నుంచి 45 రోజుల పాటు ఈ రోడ్డు పూర్తవుతుంది. ఎందుకంటే పూర్తిగా చెడిపోయారు, పూర్తిగా గుంతలమయం అయిపోయారు. చాలామంది బైకుల్లో పోయేటప్పుడు కానీ, సైకిల్లో పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని 45 రోజుల పాటు ఈ వర్క్ అంతా కూడా పూర్తవుతుంది. ఈ 45 రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ అటువైపు నుంచి కానీ, ఇటువైపు నుంచి కానీ, ఎల్హెచ్ఎస్ కానీ, ఆర్హెచ్ఎస్ కానీ 2 సైడ్లు కూడా పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ కంప్లీట్ బ్యారికేడ్ పెట్టి ట్రాఫిక్ వెళ్ళదు కూడా. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, ప్రజలందరూ కూడా సహకరించాలని. ఎందుకంటే మనం ఏదైతే పాడైపోయిన రోడ్ని బాగు చేయడానికి మనం ఏదో తాత్కాలికంగా గతంలోలాగా ఏదో బీటీ వేసి టెంపరీగా వేసి వర్షాలు వచ్చినప్పుడు పోయే విధంగా కాకుండా పర్మనెంట్గా బాగుండాలా, చేసే పని క్వాలిటీతో ఉండాలా, నాణ్యతతో ఉండాలా, 10 రోజుల పాటు ప్రజలకి అవసరం పడాలా అనే ఉద్దేశంతోనే దీన్ని 45 రోజుల పాటు పూర్తిగా రామలింగాపురం అండర్పాస్ కంప్లీట్గా రేపు ఉదయం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రజలందరూ సహకరించాలని. ఇన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలతో ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మీ అందరి ఆశీర్వాదాలు కూడా మనస్ఫూర్తిగా పనులకు నెల్లూరు గౌరవ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు నెల్లూరు నగర కమిషనర్ గారు వై నందన్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి తారు రోడ్డు వేసినా కూడా తాత్కాలికంగా ఉపశమనం నెల్లూరు నగర ప్రజలకి ఈ రోడ్డు ద్వారా ఉండేది. కానీ వేసిన 6 నెలలకి 3 నెలలకి ఎక్కువ వర్షాకాలం వస్తే గుంతలు పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రమాదాలకు గురైన మనం
మీడియా చాలా చూసాం. దీనికి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒక మహిళ ఫోన్ చేసి నెల రోజుల క్రితం వెళ్ళాలంటే నరకంగా ఉందని చెప్పిన వెంటనే ఆయన నేరుగా ఆఫీస్ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ చూసి వెంటనే కమిషనర్ గారికి తెలియజేసి కమిషనర్ గారు దాన్ని 15 రోజుల్లో టెండర్ పిలిపించి ఈరోజు ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. నెల్లూరు 19వ డివిజన్ ఏదైతే రామలింగాపురం, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్ వాసులు అదేవిధంగా మన ఈ రోడ్డు ఈరోజు నెల్లూరు నగరంలో రామలింగాపురం అండర్ పాస్ వద్ద గత కొన్ని నెలలుగా అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని గమనించి గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే ఎలివేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఈ మార్గంలో విఆర్సీ స్కూల్కి లేదా పర్యటనలో ఉన్నప్పుడు కూడా వారు కూడా సూచించారు దీన్ని రిపేర్ వర్క్ టేకప్ చేయాలని. అందుకే వెంటనే రామలింగాపురం నుంచి అండర్ పాస్ రిపేర్ వర్క్తో పాటు ఆత్మూరు బస్ స్టాండ్ అండర్ పాస్ రిపేర్ వర్క్ కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే ఇది 15 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా 15 రోజుల క్రితమే టెండర్ కాల్ చేయడం, ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుండి